హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో మంచి మాటలేమిటో విందామా? మన జీవితంలో మరపురాని, మళ్ళీ తిరిగి రాని, తీయని, అందమైన, మర్చిపోలేని ఒకే ఒక గతం ఏంటో తెలుసా? అమ్మా నాన్నలతో కలిసి బతికిన రోజులు. కొన్ని కోట్లు ఇచ్చినా రమ్మంటే రాని రోజులవి. నీ చుట్టూ 100 మంది ఉన్నా నీ ప్రత్యేకత నీకేం ఉంటుంది. ఆ ప్రత్యేకత పొగిడారని పెరగదు, ఒకరు తిట్టారని తరగదు. పుణ్యం రావాలంటే గుడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. మన మాట వల్ల కానీ చేతల వల్ల కానీ ఎవరిని బాధ పెట్టకుండా ఉంటే చాలు. అదే కోటి జన్మల పుణ్యం. నిన్ను వద్దు అనుకున్నోళ్ళ జ్ఞాపకాలను పునాదులతో సహా కూల్చేసేయి. కొత్త ఆశయాలతో ఓ గొప్ప సామ్రాజ్యమే నిర్మించుకో. ఆలస్యమైనా పర్లేదు. ఎంత ఎత్తుకు ఎదిగినా ఒదిగి ఉండే తత్వం మనిషి వ్యక్తిత్వాన్ని ఆకాశమంతా విశాలం చేస్తుంది. కోపం కంటే మౌనం చాలా గొప్పది. కోపం నీ పతనానికి కారణమైతే మౌనం నీ విలువను రెట్టింపు చేస్తుంది. మనం మార్చలేని పరిస్థితులను తల వంచుకొని బాధపడుతూ కూర్చోవడం కంటే మరచిపోయి ఆనందంగా ఉండడం మంచిది. నేడు లక్ష్యం వైపు వేసే ప్రతి అడుగు రేపటి విజయానికి సాక్ష్యం అవ్వాలి. నీ బలాన్ని పంచుకో, కానీ నీ బలహీనతలు మాత్రం పంచుకోవద్దు. ఎందుకంటే ఇప్పుడు మన అనుకున్న వాళ్ళే కాలం కలిసి రాకపోతే నీ బలహీనతతో ఆడుకుంటారు. అందరినీ ప్రేమించు, కానీ ఎవ్వరినీ నమ్మకు. అన్నిటినీ ఇష్టపడు, కానీ దేనిని ఆశపడకు. ఒంటరిగా నిలబడటం నేర్చుకో. ఎవ్వరూ నీతో రారు. చివరి ప్రయాణం నీతో నువ్వే చెయ్యాలి. మనిషికి పొగరున్నా పర్వాలేదు, కానీ నటన ఉండకూడదు. కలుపుగోలుగా ఉండకపోయినా పర్వాలేదు, కల్తీ స్వభావం ఉండకూడదు. నువ్వు అందరికీ నచ్చాలని లేదు, నచ్చకపోయినా నష్టం లేదు. ఎవరినో మెప్పించడానికి నీ వ్యక్తిత్వాన్ని చంపుకొని బతకాల్సిన అవసరం అస్సలు లేదు. దారిలో అడ్డు వస్తే ఆపాల్సింది ప్రయాణం కాదు, నడిచే పద్ధతి. చేసే పనిలో అడ్డంకులు వస్తే ఆపాల్సింది పని కాదు, ప్రయత్నించే విధానం. జీవితంలో 10 మందిని బాధపెట్టి ఎదగడం గొప్ప కాదు, 10 మంది బాధను తీర్చి ఎదగడమే గొప్ప. అందంగా ఉన్న వాళ్ళతో కాదు, అర్థం చేసుకునే వాళ్ళతో జీవితం చాలా అందంగా ఉంటుంది. అందని వాటిపై అత్యాశ, పొందిన వాటి పట్ల నిర్లక్ష్యం రెండూ ప్రమాదమే. కాలం ఒక ప్రశ్న లాంటిది, సమయం ఒక సమాధానం లాంటిది. మనం ఎటు ప్రయాణం చేసినా రేపటి రోజు బాగుండాలనే. ఇతరులకు నచ్చినట్లు మారడానికి ప్రయత్నించకు, వాళ్ళు ఎప్పటికీ సంతృప్తి పడరు. నీకు నచ్చినట్లుగానే జీవించు, ఆనందంగా ఉంటావు. పక్క పేజీలో ఏముందో తెలియని పుస్తకమే జీవితం అంటే. మనిషికి చనిపోయే వరకు ప్రాణం ఉంటుంది. ప్రాణం ఉన్నంతసేపు ఏదో ఒక అవసరం ఉంటుంది. అవసరాలే మనల్ని నడిపిస్తాయి. మనం నడిచే దారులే మనం ఏంటో నిర్ణయిస్తాయి. మనకు శత్రువులు పెరిగిపోతున్నారంటే మనం తప్పు చేస్తున్నామని కాదు, తప్పు చేసే వాళ్లకు అది తప్పని చెబుతున్నామని. స్వచ్ఛత లేని స్నేహాలకు, విలువ ఇవ్వని బంధాలకు, బాధ్యత లేని బాంధవ్యాలకు, అబద్ధాలు ఆడే అనుబంధాలకు
మౌనంగా దూరమవ్వటం మంచిది. కఠినమైన పరిస్థితులు మనిషిని ఒంటరిగా చేస్తాయి, కానీ అవే కఠినమైన పరిస్థితులు మనిషిని శక్తివంతుణ్ణి కూడా చేస్తాయి. గాయపరిచిందని గతాన్ని, కలిసి రావట్లేదని కాలాన్ని నిందించకూడదు. రోడ్డుకు మలుపు ఉన్నట్లు మన జీవితానికి గెలుపు ఉంటుంది. మనం ఏ పనినైనా ఇష్టంతోనో ఆత్మవిశ్వాసంతోనో చేస్తే విజయం మన వెంటే వస్తుంది. కోపం వచ్చినప్పుడు మనసుతో పోరాడు, కానీ మనిషితో కాదు. కష్టం వచ్చినప్పుడు కాలంతో పోరాడు, కన్నీటితో కాదు. అందరూ బాగుండాలి అని అనుకునేవారే ఎక్కువగా బాధపడతారు. ఎవరెలా పోతే నాకెందుకు అని అనుకునేవారు ఎప్పుడూ నవ్వుతూనే ఉంటారు. నీది కాని ఈ క్షణాన్ని మౌనంగా స్వీకరించు. వచ్చే ఆ క్షణం కోసం ఓపిక పట్టు. ఏ క్షణమైనా నీ వంతు రాక మానదు. అవమానం మనలో పట్టుదలను మరింతగా పెంచాలి, కానీ పిరికితనాన్ని కాదు. ముందుకు వెళ్ళే కొద్దీ మునపటిలా ఏదీ ఉండదు. మనమే అలవాటు చేసుకుంటూ పోవాలి. చేసే పని ఎంతమంది చూస్తారు అనేది ముఖ్యం కాదు, అది ఎంతమందికి ఉపయోగపడింది అనేది ముఖ్యం. మంచి చేసేటప్పుడు మనం కనపడాల్సిన అవసరం లేదు, మంచి కనపడితే చాలు. ప్రయత్నించిన ప్రతిసారి ఎందుకు ఓడిపోతున్నామో తెలుసుకున్నప్పుడే ఎలా గెలవాలో తెలుసుకోగలం. చేసే పనుల్లో నిజాయితీ, చెప్పే మాటల్లో నిజం ఉంటే భగవంతుడు ఎప్పుడూ మనకు తోడుగా ఉంటాడు. మోసగింపబడ్డ వారికి కాలమే గాయాన్ని మాన్పుతుంది. ఏదో రోజు శాంతిగా ఉండగలుగుతారు. మోసం చేసేవారు మాత్రం ఎన్నడూ శాంతిగా ఉండలేరు. ఇదే సత్యం. ఓకే అండి, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.